మ్యాటర్కి ఏంటంటే అజ్జుకి ఇంకా భవ్యకి పెళ్ళి అయిందని చెప్పేసి నేను వీడియో చూసిన. అయినా కూడా రావాలని సిగ్గుశరం లేదు. ఎందుకు లేదు అంటారా? పెళ్ళైన అమ్మాయి శారీ మనం తీసుకుపోయి వేరే అమ్మాయికి ఇస్తారా? సో అన్నకి పెళ్ళి అయిపోయింది. అన్న హ్యాపీ మ్యారేజ్ లైఫ్. పెళ్లి కళవచ్చేసిందే బాలా పల్లకిరి తెచ్చేసింది. అన్న అయితే చాలా మారిపోయాడు. గడ్డం గిడ్డం హ్యాపీ వాచ్ రేంజ్ మారిపోయింది. అందరూ अरे अज्जाला फ्लैट पे आ रहा भाई. అరే జాన్లో వినిపించుకుంటాడు మళ్ళీ అదే చేస్తున్నావు కదా మళ్ళీ. ఎందుకు కొడుతున్నావు మా తమ్ముడి? ఏం చేసినా పోయి పండగ చెప్తానే ఏమైనా పండుగ పిక్తా పండు పిక్తావా పిక్తావా? అరే నువ్వు వాళ్ళిద్దరికి పెళ్ళైనా? ఎవరిద్దరికి? భవ్యకి అచ్చుకి. చూపి చూపి. నువ్వు చూసినావా? నువ్వు చూసినావా? ఆ శారీ మీద నీకెందుకు కట్టుకుంటావా? ఆమె నీకెందుకు చెప్పు బాయ్. ఉండొద్దు అడుగు వాళ్ళే. మధ్యలో ఈ తీసుకెళ్తుంది నువ్వే వచ్చావు. ఏ పెట్టినో తెప్పిస్తా. సో హలో గైస్ అందరికి. సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో యాక్చువల్లీ ఏంటంటే ఎన్ని రోజులు నేను ఏడికి పోయినా ఏం చేసినా అనిపిస్తలేవు అని చెప్పి చాలామంది అడుగుతారు. ఏం కొంచెం బయటికి పోయినా కొంచెం మైండ్ రిఫ్రెష్ చేయడానికి మొత్తం రిఫ్రెష్ అయిపోయినా కొంచెం ఉంది, అది కూడా అయిపోతుంది. సో ఎక్కువ అది పక్కన పెడితే మ్యాటర్ కోసం, మ్యాటర్కి ఏంటంటే అజ్జుకి ఇంకా భవ్యకి పెళ్ళి అయిందని చెప్పేసి నేను వీడియో చూసిన. అది నిజమా కాదని చెప్పి అది తెలియదు. ఎందుకంటే అజ్జు నా ఫోన్ లేపుతలేడు. సో భవ్య నాకు ఫోన్ చేసి ఏమన్నదంటే, అన్న ఇట్లా నా శారీ అన్న నా పెళ్లి శారీ ఇట్లా రావణ్ వచ్చేసి పండుగ ఇచ్చేసిండు సంథింగ్ చెప్తుంది. అయినా కూడా రావాలని సిగ్గుశరం లేదు. ఎందుకు లేదు అంటారా? పెళ్ళైన అమ్మాయి శారీ మనం తీసుకుపోయి వేరే అమ్మాయికి ఇస్తారా? ఇయ్యరు. అది గాడ్ గిఫ్ట్. అది అంటే పెళ్ళి అనేది చాలా గొప్పది. అంతే కదా. సో ఇప్పుడు మనం అజ్జుగాడికి పోయేసి మాట్లాడేసి రావాలని పిలిచి భవ్య కూడా కుదిరితే భవ్య కూడా పిలుస్తా రూపంలో. అన్నా నమస్తే. నమస్తే. రా. సో అన్నకి పెళ్ళి అయిపోయింది. అన్న హ్యాపీ మ్యారేజ్ లైఫ్. పెళ్లి కళవచ్చేసిందే బాలా పల్లకిరి తెచ్చేసింది. పోయిపోయి అదే అట్లా తమిళ పెళ్లి చేసుకురాదు. అట్లా అయిపోయింది. నా పాట వాడుతుంది కూడా లోపల ఫ్యాన్ వేసిండ్రా కాదు అవి ఎట్లా నడుస్తుంది మొత్తం బాగా. గడ్డం ఎందుకు కట్టవచ్చు రామవుతాను ఏమన్నా డైలీ ఒక అమ్మాయితో డేటింగ్ మీటింగ్ స్మోకింగ్ డ్రింక్ చేస్తా. హ్యాపీ వాచ్ చూపి. హ్యాపీ వాచ్ అన్న అయితే చాలా మారిపోయాడు. గడ్డం గిడ్డం హ్యాపీ వాచ్ రేంజ్ మారిపోయింది. అందరూ
గడ్డ పెడితే రేంజ్ మారాడు కదా బాయ్. టైం దొరుకుతలే గడ్డ తీపియాలంటే అందుకని ఇస్తాను. సరే చూద్దాం ఇట్లా కూడా గడ్డ. సరే నీకు పెళ్ళి అయింది. అయిందా? మళ్ళీ భవి ఫోన్ చేసి ఫుల్ ఏడుస్తుంది. ఎందుకు? నీ వైఫ్ ఫుల్ ఏడుస్తుంది. ఫోన్ చేసి రావణగాడు దొంగపోకూడు బబ్బి సాయం చేసుకుని పండుగ ఇచ్చిందంట. రావణగాడు దొంగపు కూడా మంచిగా దిగో ఏమన్నాడు ఫస్ట్. మంచోడు కదా మన శారీ ఎట్లా ఇస్తాడు? సరే నీ శారీ వేరే పగిస్తే నువ్వు కూడా నీ శారీ వేరే పగిస్తా. అయ్యా రావణ ఫోన్ చేసి పిలుస్తా. అలా అక్కడ దగ్గర ఉన్నాడు కదా రావణ ఫోన్ చేసి అలా గర్ల్ ఫ్రెండ్ ఏమో అన్న కావాలి, ఆడికేమో అక్క కావాలి, అజ్జన లేకపోతే నేను ఉండా. నాకేమో చూడు నా ఫోటో ఫ్రేమ్ చూడు, అన్న ప్రేమతో ఫోటో ఫ్రేమ్ చేయించుకున్నా నేను. అక్కడ చూపి. నేను రావణ అడ్డు లేకపోతే అసలు ఉన్నాను. హలో తమ్మి, ఏడున్నావు బేటా? తొందరగా 5 నిమిషాలు టైం ఇస్తున్నాం. వచ్చిన నాకు ఫ్లైట్ ఉంది, తొందరగా పోవాలి. ఫ్లైట్కి రాదా? ఎట్లా కలుగులో వచ్చిన రా తొందరగా. అరే అజ్జాలో ఫ్లాట్కి రారా భయ్. అర్థం కాదు. బబ్బీ లేదు. అజ్జు 10,000 ఇప్పుడే ఇచ్చింది షాపింగ్ రా. నువ్వైతే రా. బిర్యానీ బయట తీసుకుంటా అని చెప్పాను. ఆడొస్తున్నాడు. ఆడొచ్చి సీదా పక్కన ఆనంద్ కొట్టు మనం ఎందుకు నువ్వేమన్నా రాజావా? దాంట్లో చెయ్యి. నేను సైనికులా? అట్లా కాదు. ఆనియన్ కోసి మంచి కర్రీ మంచి చేయి. అది ఆనియన్ కట్ చేస్తే నీళ్ళు వస్తాయి. మనమే అనుకుంటే మనం కాదు భయ్. నాకన్నా తోపు యాక్టర్ కూడా తెలుసా? యాక్టర్ యాక్టింగ్ ఎట్లా సార్? దేవదాస్ సార్, మీరు నన్ను ఎందుకు ఇంత కేర్ చూపిస్తున్నాను? సో అరే బాయ్ మీ పెళ్ళాం సార్ పండు కాదు. నీ వైఫ్ సారీ వేరే అమ్మాయి ఇస్తే ఎట్లా ఒప్పుకున్నావు బాయ్? నీ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిండు. నీ అట్లాగా తమ్ముడికి కొట్టిండు భవి కోసం. నా మాటలు నిజమా అన్న? బర్ర పెద్ద తింటారు వినిపిస్తా అన్న వీడు చూసావన్నా మనం కైకుమార్ రెడ్డి మొన్న నీతి మాటలు చెప్పిండు ఎవరో నాకు. అవజ్జన మొన్న కొడుతున్నాడు. మీ గుద్దరా మొన్న నీతి మాటలు చెప్పిండు మీ తమ్ముడు. ఎట్లా ఇస్తావు? మాట్లాడాలి. ఇట్లా అరే జాన్లోజీ వినిపించుకుంటాడు అయితే మళ్ళీ అదే చేస్తున్నావు కదా మళ్ళీ. నీ అంటే అసలు అదే ఓటర్ ఫోన్ చేసావు అన్నది. ఫోన్ చేసి మొన్న నీతి మాటలు చెప్పిండు తమ్ముడు. ఏమని చెప్పి అర్జున్ దగ్గర ఉండా మీ అన్న కొట్టిండు, నేను మా అక్క దగ్గరికి వెళ్ళిపోతా అంటాడు తెలుసా? అసలు నా దెబ్బలు ఎట్లుంటాయి కూర్చోబెట్టింది. కరీంబాయికి కోపం వచ్చిందంటారా? బబ్బీ ఫోన్ చేసిందా? ఏం కనికారం చేసినావు? బాయ్ నువ్వు ఎందుకు కొడుతున్నావు మా తమ్ముడి? సిగ్గుశరం ఉండాలి. తమ్ముడు అంటే తమ్ముడని సంసారం ముడగొడుతున్నాడు. కన్ను కొడుతున్నా. నేనెందుకు కొడతారా? కావాలని పిలిపించారు ఏం చేసినా పోయి పండగ చెప్తానే ఏమైనా ఏమైంది బాయ్? ఏమైంది బాయ్? ఏమి
కొట్టుకుంటారా లేకపోతే కొరుక్కుంటారు ఇద్దరు? నువ్వే చిన్న కారిపోతుంది చెప్పు. కుక్కలు ఎత్తుకోపోతే బయట అంటే కడిమే కుక్కలు ఇప్పుడు అది ప్రేమ కదా, కుక్కలు ఎత్తుకోపోతాయి. అరే బాయ్ కొంచెం స్పైడర్ మ్యాన్ ఇట్లా అతుకుంది కదా. స్పైడర్ మ్యాన్ కాదు. చెప్పు బాయ్ కొంచెం కన్ను కొట్టు అసలు కనుగొట్టినారా? అరే నువ్వు వాళ్ళిద్దరికి పెళ్ళైనా ఎవరిద్దరికి బవ్వికి అచ్చుకి చూపి చూపి నువ్వు చూసినావా? నువ్వు చూసినావా? నువ్వు చూసి ఆయన చూసినా అంటాడు. చూసినావా? రే చూసినావా? దేవుడు చూసిండ్రా మా పెళ్లి మీరే దేవుడు ఇచ్చిండు సారీ. అలా నవ్వుతున్నాడు నీ మొట్ట నవ్వుతున్నావు కాదు. నువ్వెందుకు అంత support చేస్తున్నావు? అలా బాడకం. నువ్వు ఏదో అడుగుతాను ఫోన్ చేసి. ఆ చీర తెలుసా చెప్పి నవ్వుతాయి. ఆ చీర అంటే ఆ పిల్ల సూసైడ్ చేసుకుంటా అంటుంది రా భయ్. ఆ చీర ఏడుందిరా? ఆ చీర పండగ దగ్గర ఉంది. ఎట్లా తెచ్చావు? చూసావా? ఆ చీరకి ఎందుకంటే వాల్యూ ఇస్తున్నారు అన్న? అని ఇప్పుడు ఒక అమ్మాయి ఆడపిల్ల ఎమోషనల్ అంటారా? మనం ఎందుకు ఒక ఇంకొక చీర కొని. ఒక ఆడపిల్ల వస్తుంది కదా మనకి. ఏం వస్తుంది? చీరలు వస్తుంది ఏముంటుందా? ఇంకొక చీర కొని. ఇంకొక చీర ఎట్లా కొనిస్తుంది చెప్పరా? దాంట్లో ఏముంది? ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీ డాడీ డ్రాయర్ కొనిచ్చింది. సరే. అది చాలా ప్రేమ కొనిపించింది, ఏదో కొనిపించింది. ఒకవేళ ఆ డ్రాయర్ ఇది దగ్గరపై వేరే అమ్మాయికి ఇచ్చింది, అందుకు ఇంత బాధ అవుతుంది. ఎందుకంటే నేను కష్టపడి కొనిపించిన డ్రాయర్ అది. చీరెను నీచి చీరెను నీ చీర అట్లా అది కూడా ఉంటుంది రా, అంతే కదా. సరే ఈడ నా డైర్ దిగిపోయినప్పుడు నేను మాట్లాడొచ్చు. Yeah. నేను ఈ డైర్ కోసం కరిమన్ వచ్చి మాట్లాడితే ఎట్లుంటది? అదే. ఆ సారి తీసుకుని ఇట్లుంటది. మాట్లాడుతున్నావు. ఆయన నువ్వెందుకు తీసుకోవాలి? నువ్వెందుకు కొట్టినావు? ఎవరు నేనా? అరే అసలు ఆమె ఎట్లా కొట్టినా? నేను ఎట్లా కొట్టినా? నువ్వు దానికన్నా గట్టికి కూడా నన్ను పడతా. నేను ఆమె కోసం కొట్టినా చూడు, దానికి పడను నేను. దానికి పడను నేను. ఆమె కోసం. శారీ ఉంది ఎందుకు ఇచ్చినావు చెప్పురా. శారీ ఎట్లా తీసుకోవాలి అట్లా తెచ్చిరా. నేనేమన్నా అది చీర కైసగా అచ్చరేత అచ్చరత నోట్లేతో నేను వచ్చి అడిగి శారీ ఇచ్చేసి శారీకి ఏముందన్న నాకు చెప్పు ఒకసారి. శారీకి పొక్కలు ఉన్నాయి అద్దు పెట్టి నైట్. సరే అది అరే బాయ్, అది కాదు ఏంది? చినిగిపోతే నువ్వు శారీ కట్టి అది ఏమంటారు కుట్టినాడు. కుట్టినాడు. ఆ కుట్టిన ప్రేమతోటి ఆ ప్రేమ ఆడుతుంది. ఇదేంటి గాలి ఇచ్చుంటా గాలి వస్తుంది కాదు భాయ్, ఏంది? శారీ చూసి నేను శారీ చూసి ऐसा नहीं करना जी శారీ भाई ऐसा नहीं करना जी भाई ये ना కట్టుకుంటావు. నువ్వేమన్నా పండు వస్తాయి. నువ్వు పక్కన సాక్షుగా ఆరా నువ్వు. అనగా సారీ తమ్ముడు కరిమా కొట్టింది బాయ్ సారీ ఎప్పుడు ఆ చెల్లె ఇప్పుడు పండు సారీ నువ్వు ఎప్పుడు అడుగుని పెళ్లి చేస్తున్నావు, భవిని పెళ్లి చేస్తున్నావు. నువ్వు ఎవడో నాకు తెలియదు, నాకు ఆడ తెలుసు పండు తెలుసు. ఆ శారీ నీదా? నీకెందుకు కట్టుకుంటావా? ఆమె నీకెందుకు అవును బాయ్ కట్టుకుంటా చెప్పు బాయ్ నువ్వు చెప్పు బాయ్ నువ్వు నేను ఇద్దరము ఇద్దరము కాదా చెప్పు ఆ శారీ తెచ్చిరా బాబు. ఓరో కొట్టుకున్నాడు రా నువ్వు అరే కుట్టాను కొట్టు అని కొట్టురా. చూసినావా? పెళ్ళి అయింది నువ్వు చూసినావా? చూడలేదు. చూసినావా? ఆయన చేసుకుంటాడా? లేదా ఏమీ కాలే అన్న. నాకు ఫోన్ పెట్టే నేను ఒప్పుకుంటా. అలా చూడే కదా. పెళ్ళి అయిందా? నువ్వు నవ్వకుండా మాట్లాడు. ఏందా? పెళ్ళి అయిందా? ఏంది? పెళ్ళి అయిందా? పెళ్ళా? కాలే. అయ్యింది. అయ్యిందా? నవ్వకుండా చెప్పు. అది సమాధానం కదా. కరిమడ పేరు నోటీస్ చెప్పు. కరీంబాయి మీద ఒట్టుదా ఆయనకే నమ్మకంలో జరిగిపోతుంది చూసినావా? వద్దు సామి ఇప్పటికి నేను ముడపడుతున్నా. సరే సరే దాంతో చీర చీర అరే ఇట్లా చీర రేపు ఏం చీర? అజ్జు కట్టుకున్నా చీర. ఎందుకు? మనకడిగి ఇచ్చేసినాను నేను. బాయ్ అజ్జు బాయ్ ఏమి తిప్పి నాకేమి ఇవ్వడదు చీర తెచ్చి నీ చీర నువ్వు అడుగుతూ నేను అడుగుతున్నాను. ఇది హైలైట్ అవుతావు ఏంటి? వంట నా జాగ్రత్త నేను వచ్చి అరే ఇప్పుడు తెప్పియాలా లేదా? కాదు నువ్వు నీకు పెళ్ళైన లేదా తెలియదు, నీకు శుభ్రమైన వందొద్దు నీకు. తెలియదు. వందొద్దు చీర తెప్పి ఉండొద్దు అడుగు అన్నే మధ్య ఇంటి తీసుకెళ్తుంది నువ్వే వచ్చావు. వచ్చినో ఏ పెట్టినో తెప్పిస్తా
నా తమ్ముడు నువ్వు చెప్పు తమ్ముడు చెప్పు నూతుంటే కూడా తీయాలి బయటికి ఊరికి ఇద్దరు నూతే వాడు బాగా ఇప్పుడు ఇట్లా వచ్చిన ఇద్దరు కొడుతున్నా మా తమ్ముడు కొడుతున్నావు నువ్వు కొట్టావా? బాయ్ మా తమ్ముడు అరే అరే చీర తెచ్చి చేసిరా తక్కువ మీ పండగకి ఏడు రాసి పెట్టి చెప్పు నేను తెచ్చుకుంటా చీర పండగకి అసలు చీర తీసుకోండి ఎవరు చీర తిన్నరా సాయిరామ్. ఓకే ఎటువంటి చీరలు ठीक है बाय बबरी मारो बबरी मारो बबरी 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 చీర కోసం కోసం నన్ను కొడుతున్నది बबरी 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 बा ए నేను ఒక్కడ నోడలేదా నీరైతే రే వీడియో నీలో మూసి ఎట్లా కొడతా భగక్క కోసం నన్ను కొడుతున్నారు ఎన్ని రోజులు కూడా నన్ను కొడుతున్నారు కరిమన్న ఈడొచ్చి ఈడు కూడా కొట్టినాడు పండగ నేనెందుకు కొడతా నాకే అవసరం నీ కొడతా వాడు ఎందుకు కొట్టారా నువ్వు సైడ్ చేసావు సై చేసిన నువ్వు వీడియోలో చూసుకో సైడ్ బండి చేశాను బబరీ అనా కొట్టలే మళ్ళీ మిస్ అయిపోయినా నేను కూడా కొడదాం అనుకున్నా. అవునా అన్న నేను కొడతాను चलो गाइस बबरी और काल रानिया రండి और का దెంగుతా దెంగుతా కొట్టాలా పెడితే రా